ప్రతి శుభకార్యానికి దేవుళ్ళకు మొక్కి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పని మొదలు పెట్టినట్టు ఇగో ఈ దొంగ చూడురి హుండీలున్న కానుకలు కాసులు ఎత్తుకొని పోయేతానికి ఎట్లా మొక్కుతున్నాడో. తల్లి సీతలమాత క్షమించు, మేం మీ కన్నబిడ్డలమే, నీ గుడిలున్న హుండి వలగొడుతున్నామని మమ్మల్ని షెడ్డోళ్ళు అనుకోకు, మాకు కీడు జరిగేటట్టు కోపం చేయక తల్లి అన్నట్టు మొక్కుతున్నాడు. అబ్బా ఎంత సిన్సియర్ దొంగవరా నువ్వు అనుకునేటట్టు చేసిండు. ఇక ఒకడు మొక్కుతుంటే ఇంకోడు హుండీకేసిన తాళం పగులుతలేదని తిప్పలు పడుతున్నాడు. ఏహే ఏం దొంగవరా నువ్వు, తాళానికి ఏదైనా పెట్టి గట్టిగా తిప్పు, ఎందుకు వలగదు అప్పుడు చూద్దాము. గంతే ఓపెన్ అయింది. అబ్బా హుండీల పైసలు చానే ఉన్నారు. అరే అట్లా చూస్తున్నావేంద్రా బాబు, ఎట్లా తీసుకుపోవాలని ఆలోచిస్తురా. అరే ఏం దొంగలరా మీరు, పక్కకున్న బట్టన్ వరిచి దాంట్లో పైసలని గుమ్మరించి పట్టుకొని పోర్రి. అది అట్లా చలో ఇక మూట కట్టురు పైసలను, ఇంకేం చూస్తున్నారు, ఎవరు కంట పడక ముందే వెళ్ళిపోరు వెనకకు మరి చూడకుండా. అబ్బా శీతల మాత మొక్కిరు కాబట్టి దొంగతనం సక్సెస్ అయింది అన్నట్టు వెళ్ళిపోయారు. ఇక మహారాష్ట్ర నాగపూర్ జిల్లా మల్దక్క అనే ఏరియాలో ఉన్న శీతలమాత గుడి ఇది. అగో అండ్లకు వచ్చి తల్లికి తని తీర మొక్కి దొంగతనం సురు చేసిరు. పిల్లలు తప్పు చేస్తే తల్లికి క్షమించదా, అట్లనే శీతలమాత మమ్మల్ని క్షమిస్తుంది అనుకున్నారు కావచ్చు. కానీ గుడి మూలకున్న సీసీ కెమెరాను కనిపెట్టలేదు. దాంట్లో దొంగల మొక్కలు మంచి గుర్తు పట్టేటట్టే పడతాయని గమనించలేకపోయారు. అందుకే పోలీసులు వీళ్ళ పేర్లు ఊర్లు తెలుసుకొని దొరకబట్టే పనులు ఉన్నారట. చేసేదే దొంగతనం, దానికి దేవతను మొక్కుతేంది మొక్క కుట్టేంది. మంచి పనులకు దేవతల దీవెనాడుతుంటది కానీ గిసొంటి లంగా బట్టెవాసి పనులకు ఆశీర్వాదం ఉంటుందా. అందుకే రేపు మాపో దొరకబడతాం అన్నట్టు పోలీసులు ఫుల్ కాన్ఫిడెన్స్ తోని చెప్తున్నారు. ఇక ఆమె గుడిలో హుండి వాళ్ళకి కొట్టి పైసలు ఎత్తుకొని పోయిన వాళ్ళను పోలీసులకు పట్టేయాలనేది ఆ తల్లి తెలియదా. ఏం దొంగలరా మీరు అని తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.